మసూద్ రెడ్డి గారు, మీకు సమంజసంగానే ఉన్నాయా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు? రాజకీయ పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా వాడు వీడు అంటూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక 4వ ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన వాడు వీడు అనలేదులే, కానీ ఎప్పటిలాగానే ఇక ఇంకేముంది నీ వయసు అయిపోయింది అన్నట్టుగా మాట్లాడటం. ఇకపోతే ఒక రాజకీయ పార్టీ, అది కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తిని కూడా వాడు వీడు మాణిక్యం ఠాకూర్ని పట్టుకొని అనటం ఏంటి? నిజంగానే ఫ్రస్ట్రేషన్ అనుకోవాలా, లేకపోతే ఆయన వ్యక్తిగతంగానే ఆయన నైజం అంతేనా, లేకపోతే మీకు అందరికీ కూడా ఆ రకమైనటువంటి భాష మాట్లాడితే మీకు అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుందని అనుకుంటున్నారా? ఆయనే అంటే మీకనే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా. సార్, ముందుగా మీకు టీవీ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా శుభ సాయంత్రం, సొంత దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ అని మీరు పదే చెప్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ అని మీ ద్వారా తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి నేను ఒకటే చెప్తున్నాను సార్. 600 పైచులకు ఓట్లు వైసీపీకి మీరు వేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు 600 ఓట్లు వేశారో వైసీపీకి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్, డిఐజీ రేంజ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీరు చూస్తున్నారు. మీరు సీనియర్ జర్నలిస్ట్, నిజంగా మీరు ఆత్మసాక్షిగా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా పులివెందల ఒంటిమిట్లో జరిగిన ఎలక్షన్లని మీరు సమర్థిస్తారా? నిజంగా సమర్థిస్తారా? అది చెప్పండి ఫస్ట్. మసూద్ రెడ్డి గారు, నిన్న మీరు అటెండ్ కాలేదు. వైసీపీ తరఫున మరో ప్రతినిధి అటెండ్ అయ్యారు. దానిలోనే ఆ డిబేట్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న తర్వాత హై హ్యాండెడ్నెస్తో ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో, ఎవరైతే అధికారంలో ఉంటారో వారికి అనుకూలంగానే వ్యవస్థలన్నీ పనిచేస్తాయి అనేది ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయింది. నిన్న ఇంకాస్త మరోసారి ఇంకాస్త స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని ఎవ్వరు కాదంటారు. నామినేషన్ వేయించలేదుగా, మరి ఏమంటాం దానికి ఏమంటాము? నేనేమంటున్నానంటే ఇవన్నీ ప్రతి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరుగుతుంది. నేనేమంటున్నా అది జరగకూడదు యాక్చువల్గా అయితే. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆ రకంగా దుర్వినియోగం అవుతోంది. అందులో బ్యాలెట్ బాక్సులు, మరి అదే బ్యాలెట్ బాక్సులు మీరు అడుగుతున్నారు, ఈవీఎంని నమ్మడం లేదంటున్నారు. మరి బ్యాలెట్ బాక్సుల్లో పెట్టారు. నామినేషన్స్ పట్టి ఎంతో కొంత ఎలక్షన్ జరిగింది. క్యూ లైన్ లో ఓటర్లు ఉన్నారు. మీకు ఒక 6,000 వచ్చినాయి, ఒంటిమిట్టలో 6,000 ఓట్లు వచ్చినాయి, 600 వచ్చినాయి. దానికి ఆ భాష వాడతారా? ఎలా పడితే దానికి ఆ భాష వాడతారండి? హలో కాదు సార్, దాన్ని సమర్థించుకుంటే అటువంటి భాష వాడతారా అంటున్నా. భాష గురించి మాట్లాడలేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రవర్తించే విధానం అదేనా? మరి ఐపీఎస్ ఆఫీసర్ ఎంత హుందాగా ఉండాలా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత హుందాగా ఉండాలా? ఒక జడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహించలేకపోతే ఆయన మీద ఏం గౌరవం ఉంటుందంటారు? గౌరవం ఉండాలంటారా ఆయన మీద గౌరవం? ఇప్పుడు మీరు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా పోలీసుల మీద ఎట్ట వాడారు? దొబ్బితండానికి వచ్చారా అనేటువంటి మాట కూడా వాడారు. దానికన్నా వాడు వీడు అనేటువంటిది పెద్ద ఎక్కువ. ఇదే పోలీస్ ఆఫీసర్ని 500 మంది పోలీసు ఆఫీసర్లు వచ్చారు లోకేష్ బాబుకి, ఏదో దొబ్బితండానికి వచ్చారా అనేటువంటి మాట కూడా అన్నారు. ఇప్పుడు దొబ్బితండానికి వచ్చేటువంటి మాట కూడా కరెక్టేనా? చంద్రబాబు నాయుడు గారు పోలీసులు విమర్శించిన తీరంతా కూడా మీకు తెలియదా? ఫ్రస్ట్రేషన్ లేదా అప్పుడు? ఇప్పుడు ఏంది ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి జరిగేటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, గవర్నమెంట్ నడిపించమని చెప్పండి, ప్రజా ఆమోదయోగ్యంగా నడిపించాలి. ఒక 10% 20% ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవస్థ పనిచేయడం అనేది నిజం. అది ఏ పార్టీ అధికారంలో ఉండే? అప్పుడు 100% 99.100% మనకు అధికార పార్టీ కుమ్మకాయడం అనేటువంటిది ఒక అంత పెద్ద ఐఏఎస్ అధికారులు చేయడం అనేది సమంజసమేనా? పోయే ప్రవీణ్ ఏం చెప్తున్నాడు? మేము లేకుండా తలకాయలు ఎగిరిపోయాం అంటున్నాడు. అంటే నేను కానీ పోకుండా ఉంటే తలకాయలు ఎగిరిపోయేది అంటున్నాడు. మళ్ళీ సరే 307 పెట్టమంటే ఏం చెప్తున్నాడు? లేదు దానికి అంత ఊడ్స్ అంత లేవు, ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించారు, ఊడ్స్ రాకుండా నేను న్యాయమూర్తి దగ్గర కానీ నేను సబ్మిట్ చేశానంటే ఇసులు మొహాలు కొడతాడు అంటున్నాడు. పత్తి వ్యాపారం చేస్తానంటున్నాడు. పత్తి వ్యాపారం చేసేవాడికి వాల్యూ చేయాలంటారా ఐపీఎస్ ఆఫీసర్ అయినా కానీ?
పత్తి వ్యాపారం చేసేవాడు ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడా? మీరు చెప్పండి. పత్తి వ్యాపారం చేస్తాడా, లేకుంటే అధికారులకు కుమ్ము కాసేటప్పుడు అతని మీద ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఏ వ్యక్తికైనా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. బాలకృష్ణ గారు పబ్లిక్ మీటింగ్స్ లో వచ్చినటువంటి వాళ్ళని కొట్టేటువంటి సన్నివేశాలు కూడా మనం వీడియోలు ఎన్నో చూసాం. తన కోసం వచ్చినటువంటి వాళ్ళని కొట్టేటువంటి సన్నివేశాలు కూడా మనం ఎన్నో వీడియోలు చూసాం. మీరు ప్రతిసారి ఏది మాట్లాడినా బాలకృష్ణ దగ్గరికి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పే అయితే అది చేయమని రూల్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చూసారా ఖర్చు విసిరేసేది? నోట్తో చెప్పడం చాలా బౌన్సర్స్ ఎవరు ఉండరండి బాలకృష్ణ గారికి, ఒక్కరే ఉంటారు ఆయన. మీకు తెలుసా, చంద్రబాబు నాయుడు వాళ్ళ తమ్ముడి రామ్మూర్తి నాయుడిని గుల్సులతో పిచ్చెక్కి మనం చేసి గుల్సులతో పెట్టేసినటువంటి సన్నివేశం నారావారిపల్లిలో జరిగింది. మీకు తెలుసా? అది ఎవరు చెప్తారు? వాళ్ళ అమ్మను కూడా కొట్టి హైదరాబాద్ ప్రాపర్టీ లోకేసిపోయిన రాయించుకున్నటువంటి పరిస్థితి జరిగింది. జరిగిందో లేదో అసలు ఆధారాలు లేనటువంటి ఆరోపణలే తప్ప మీరు అసలు దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు నిన్న షర్మిల గారు సూటిగా అడిగారు, వాటి సమాధానం చెప్పండి. ప్రతిసారి ఎప్పుడో జరిగిందో లేదో ఆధారాలు లేనటువంటి మాటలు ఎందుకు ప్రతిసారి అటువంటి? షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ కొన్ని సూటి ప్రశ్నలు వేశారు, దానికి సమాధానం చెప్పండి. మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి హాట్ లైన్ లేదా? బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలరా? అన్ని బిల్లులకి ఆమోదం చెప్పారా లేదా? మద్దతు ఇచ్చారా లేదా? రాహుల్ గాంధీ గారికి ఓట్ చోరీ అనేటువంటి వ్యవస్థ మీద అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ అసలు ఓట్ చోరీ అనేటువంటిది ఏ విధంగా జరిగింది అనేది కరెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వలేదు అనేది నా వాదన. ఎందుకంటే బెంగళూరులో జరిగినటువంటి ఒక మాదేవపురం అనేటువంటి ఒక నియోజకవర్గంలో, సెంట్రల్ బెంగళూరులో ఒక నియోజకవర్గంలో, మాదేవపురం అనేటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక చిన్న లోపాలు, ఆ లోపాలను ఎత్తి చూపించి ఇది దేశం అంతా జరిగిందని చెప్తాడు. అసలు నిజమైన ఓట్ చోరీ జరిగింది ఎక్కడ తెలుసా? మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే నిజమైన ఓట్ చోరీ జరిగింది. రాహుల్ గాంధీ గారికి నేను చెప్తున్నా, దొంగ ఓట్లు పేర్లు రాసిన తర్వాత ఆ దొంగ ఓట్లు పేర్లు రాసినటువంటి వ్యక్తి టీడీపీకి వేస్తాడా, బీజేపీకి వేస్తాడా, కాంగ్రెస్ వేస్తాడా, లేకుంటే ఇంకో పార్టీకి వేస్తాడా అని చెప్పి మనం డిసైడ్ చేయలేము. కానీ ఈవీఎంల మేనేజ్మెంట్ మాత్రం ఖచ్చితంగా మనం డిసైడ్ చేసిన ఫ్యాక్ట్. ఈ రోజు 48 లక్షల పైచులకు ఓట్ చోటు జరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి పరిపాలన చేస్తుంటే 12.5% పోలింగ్ బూత్లో లెక్కేసి ఒక అమౌంట్ 100 ఓట్స్ పోలేదని చెప్పిన పోలింగ్ ఆఫీసర్ సీల్ చేసిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు ఆ పోలింగ్ ఆ బూత్ లో 112 ఓట్లు కనిపించడం అనేది సమంజసమా? ఏ విధంగా 112 ఓట్లు వస్తాయి సార్? 1, 2, 100, 10 అట్లా కాకుండా టోటల్ స్టేట్ లో 48 లక్షల ఓట్లు ఎక్కువ రావడం అనేది 12.5% ఎక్కువ రావడం అనేది 12.5% అంటే తమాషా అనుకుంటారా? 1 or 2% లోనే ప్రభుత్వాలు కూలిపోతాయి. అటువంటిది 12.5% ఓట్ చోటు జరిగిన రాష్ట్రాల గురించి చంద్రబాబు నాయుడు గురించి సంవత్సరం తర్వాత ఇవన్నీ కాదు కదా, ఇవన్నీ కొత్త వ్యవహారాలన్నీ సంవత్సరం తర్వాత ఇవన్నీ మీరు మాట్లాడేది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాటి ఎగ్జిస్టెన్సీ లేని పార్టీలుగా నేను డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరణం అయిపోయింది, తెలుగుదేశం పార్టీ మరణం అయిపోయింది. ఏ ఉద్దేశంతో అయితే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ ఉద్దేశాలు పొంగులో మరి చంద్రబాబు నాయుడు ఈ రోజు అదే సార్ అందు గురించి ఒక అడుగు ముందు ఒక నిమిషం అందు గురించి ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ ఆగండి ఒక్క నిమిషం. ఏ కాంగ్రెస్ పార్టీలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవితాంతం పనిచేశాడో, ఏ కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే రాజకీయ అరంగేట్రం చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ఆ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని 100 సంవత్సరాల పైచీలకు చరిత్ర ఉన్న పార్టీని పట్టుకుని అదొక పార్టీ అని అంటారా? అందు గురించే కదా ఇప్పుడు ఈ రోజు పడింది మీకు. అదే లేపు కొట్టించుకుంటున్నారు కదా, అదొక పార్టీ, అదొక నాయకుడు అని ఇప్పుడు షర్మిల గారు అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ, దాన్ని నడిపే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడు అని ఆవిడ అంటున్నారు. సమాధానం చెప్పండి దానికి. కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, రాహుల్ గాంధీకి తెలియలేదు, అతను దేనికి రాజకీయాలకు పనికిరావడం చెప్పి నేను చెప్పింది కాదు. సాక్షాత్తు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవి? కిరణ్ కుమార్ రెడ్డి కన్నా అనుభవం ఎవరు లేరు కదా. రాహుల్ గాంధీ గురించి, సోనియా గాంధీ గురించి మీకు నాకు కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కువ తెలుసు కదా. అటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్య సమంజసమే కదా. దాంట్లో ఉన్నటువంటి నిజాలు కరెక్టే కదా.
నేను చెప్పిన రాహుల్ గాంధీ గారికి తెలియలేదని ఆ పార్టీ కింద రాజకీయాలు చేసి ఆ పార్టీ నుంచి పదవులు అనుభవించి ఆ పార్టీ నాయకులకి జాతీయ నాయకులకి మీరు సర్టిఫికేట్లు ఇవ్వండి, డిగ్రీలు ఇవ్వండి, వాళ్ళు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి అండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ పార్టీలో ఆరోగ్యం చేశాడు, ఏ పార్టీలో మంత్రిగా అనుభవించాడు. ఆయనే కాంగ్రెస్ పార్టీని అదొక పార్టీ అనలేదే. ఆయనేవి కాంగ్రెస్ పార్టీని అదొక పార్టీ, రాహుల్ గాంధీ ఒక నాయకుడు కాదు అనలేదే. ఈ రకమైనటువంటి అదే అయ్యారండి, కాదని ఎవడన్నాడండి? ఆయన ఇలాంటి మాట మాట్లాడలేదుగా, ఆయన ఇటువంటి మాటలు మాట్లాడలేదు కదండి. అదొక పార్టీ, రాహుల్ గాంధీ ఒక నాయకుడే కాదని చెప్పేసి అంటలేదు కదా మీకులాగా. ఎందుకు అనట్లేదు? సోనియా గాంధీని ఎందుకు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు? ప్రశ్నించడం వేరండి, ఏం మాట్లాడతారు అర్థం లేకుండా. అసలు ఆ పార్టీ నుంచి మొదటిసారి ఎంపీ అయ్యి ఆ పార్టీలోనే ఆయన తండ్రి గారు జీవితాంతం ఉండి అనేక పదవులు అనుభవించి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉండి చనిపోయిన పార్టీని పట్టుకొని అదొక పార్టీ అంటే మరి ఇప్పుడు మిమ్మల్ని అదే అడుగుతున్నారు. మీది ఒక పార్టీ, మీ పార్టీని నడిపోయిన నాయకుడు ఒక నాయకుడు అని దాని సమాజం చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వేధించిన విధానం తెలుసా మీకు? తెలియదు, మీరు చెప్పండి. గోడలు 4 గోడల మధ్య ఏమో వేధించిందో చెప్పండి. 4 గోడల మధ్య కనీసం ఓదార్పు కూడా తీరని పరిస్థితి. సాక్షాత్తు అసలు దేనికి ఓదార్పు చేయాలండి? నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండి. ఒక మనిషి చచ్చిపోతే 100 మంది ఎలా చనిపోతారు అసలు? ఇప్పుడు అడుగుతాను డైరెక్ట్ చెప్పండి. ఒక మనిషి చనిపోతే మన ఇళ్లలో చనిపోతేనే ఎవరు చనిపోరు, అలాగే ఆ కుటుంబాలు ఎవరు చనిపోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఎవరు చనిపోయారా? 100 మంది ఎలా చనిపోతారు అసలు? రాజశేఖర చనిపోతే మాత్రం చనిపోలేదు, చంద్రబాబు నాయుడు చేయకపోతే మాత్రం చనిపోయారు. రాజశేఖర్ చనిపోతే మాత్రం చనిపోరా? అదే మీరు ఇప్పుడు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. దానికి మళ్ళీ ఓదార్పు యాత్రలో అక్కడ తెలంగాణలోనే అంతే. ఒక పెట్టవాడు ఉన్నాడు. అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత ఎంతమంది ప్రాణాలు తెలిసారో మీకు అందరికీ తెలుసు. ఎక్కడో 4-5 పోతారు, 100 మంది ఎవడు పోరు. ప్రపంచంలో ఎక్కడ జరగదు, ఒక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఇది. ప్రపంచంలో ఎక్కడ జరగదు, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుతాయి ఇటువంటివన్నీ వింతలు విడ్డూరాలు.